హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి బాలిక పైన దానికి సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు కూడా దాష్టికం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి పైన దాష్టికంగా ఆ ప్రిన్సిపల్ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులను కలిసేసి వాళ్లకు బాధపడుతూ తన యొక్క రోదన చెప్పుకున్నది. వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులందరితో కలిపి స్థానికంగా ఉన్నటువంటి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కాలనీవాసులు అందరూ కలిసిపోయి ఆ ప్రైవేట్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్పై గొడవ పెట్టడంతో పాటుగా ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. ఎట్టకేళ్లకు అతని పైన కూడా కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ చాలాన్ల టార్గెట్ కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఏదైతే రాంగ్ పార్కింగ్ అని వితౌట్ హెల్మెట్ ఉన్నటువంటి వాహనాలని ఫోటోలు తీయడంలో వాళ్ళకు టార్గెట్ మించకపోతే గల్లీలో ఉన్నటువంటిది దాంతోపాటుగా ఏదైతే కాలనీలో ఉన్నటువంటి వాహనాలను కూడా ఫోటోలు తీసి వాటిపైన చలాన్లు విధించి వాళ్ళ టార్గెట్ను కూడా నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసిఫ్ నగర్లోని జయభూషణ్ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి ఒక కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళి వచ్చే వరకు ఆ కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్నప్పటికీ వాటిపైన కూడా చలాన్లు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అతనికి సంబంధించినటువంటి హెల్మెట్ లేదని, ర్యాష్ డ్రైవింగ్ అని, రాంగ్ పార్కింగ్ అని దాదాపు 3 విధాలుగా 1900 చలాన్లు వేసేయడంతో అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా అదే రోజున హాస్పిటల్లో ఉన్న తన కుటుంబ సభ్యులతోని వెళ్ళినటువంటి ఫోటోని చూపెడుతూ కుటుంబ సభ్యులతో వెళ్తే ఏ విధంగా చలాన్ వేస్తారని కూడా వాళ్ళు బాధపడుతూ ఖచ్చితంగా వాళ్ళ యొక్క టార్గెట్ల కోసం కూడా పోలీసులు పేదవాళ్ళ కడుపులు కొడుతున్నారు. కాబట్టి ఒకవైపు పోలీస్ శాఖ కావచ్చు, మరోవైపు దానికి సంబంధించినటువంటి మంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు దానిపైన దృష్టి సారించి పేద ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నటువంటి పోలీస్ శాఖ కావచ్చు ట్రాఫిక్ చలాన్ని కూడా ఖండించాలని కూడా చెప్పారు. ముఖ్యంగా ఏదైతే తన కుటుంబ సభ్యులతో వెళ్ళినటువంటి ఫోటో దాంతో పాటుగా వచ్చేసి అదే కాలినటువంటి సీసీ కెమెరాను చెక్ చేసి ఒకవేళ తప్పు చేస్తే దానిపైన పనిష్మెంట్ వేయాలి, కొట్టొద్దు, అంటే ఏమీ తెలియని వ్యక్తులపైన కూడా ట్రాఫిక్ చలాన్లు వేద్దని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరానికి వచ్చి చదువుకొని జాబ్ చేయాలనే ఆలోచన లేకుండా సులభంగా ఏ విధంగా డబ్బు సంపాదించాలని టార్గెట్ చేస్తున్నారు యువకులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న మియాపూర్లో దాదాపు 50 లక్షల విలువ కలిగినటువంటి బైక్లను దొంగతనం చేసి వాళ్ళు అరెస్ట్ అయ్యి రిమాండ్ పోయారు. అది మాదాపూర్ ఏసీపీ మోడల్ బైక్లను కూడా దొంగతనం చేశారు 3 దొంగలు. వారు దాదాపు 50 లక్షల విలువైనటువంటి బైక్లను కూడా దొంగతనం చేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేశారు. దానిని పట్టుకున్నటువంటి గచ్చిపూడి పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా వివరాలను వెల్లడించారు. ఏసీపీ చెప్తున్న వివరాల ప్రకారం 3 వ్యక్తులు హైదరాబాద్కు వచ్చి జాబ్ చేస్తామని, అది లేక ఏదైతే సులభంగా డబ్బు సంపాదించిన ఆలోచనతోనే 17 మోడల్ బైక్లని దాదాపు కేటీఎం లాంటి దాంతోపాటుగా బుల్లెట్ లాంటి బైక్లను దొంగతనం చేసి వాటి అమ్మడానికి ప్రయత్నించారని దాన్ని ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులు వచ్చేసి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపించామని కూడా ఏసీపీ శ్రీధర్ తెలిపారు.